వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆత్మకూరు డివిజన్ కార్యాలయంలో ఏపీ ఎస్పీ DCL సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కె రాఘవేంద్రం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలని, రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు. RTSS పనులను నిర్దేశిత గడువులోకి పూర్తి చేయడంతో పాటు రెవెన్యూ వసూళ్ల, బకాయిల వసూళ్లు, ట్రాన్స్ఫార్మర్ వైఫల్యాల నివారణ, ఫిర్యాదుల సత్వర పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఆత్మకూరు టౌన్ విద్యుత్ సెక్షన్ లో వినియోగదారులకు UPI, QR కోడ్ తదితర డిజిటల్ చెల్లింపు విధానాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాను నాయక్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చిన్నస్వామి నాయక్, సుధీర్, ఏఈలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. చేసుకోవడానికి ఉంటాయి ఉదయగిరి 2 ఇస్తున్నారు. అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నారా? అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎలక్ట్రిక్ యాక్సిడెంట్స్ మీద ఇవే చెప్పింది నేను. ఈ యాక్షన్స్ దక్కాలంటే వీటినన్నింటినీ మీరు కండక్ట్ చేయించండి. ఈ ప్రోగ్రామ్ చూసా కదా, కొట్టినప్పుడు చూస్తా ఉన్నాడు కదా, చేయించావు. సేఫ్టీ డీటీఆర్లు సర్వీసులు వచ్చినవి కాకుండా కూడా ఉన్న సర్వీసులు కూడా లోడ్స్ కూడా పెంచుకుంటున్నారు. వాటికి తగ్గట్టుగా మేము ట్రాన్స్ఫర్లు పెడుతున్నాము. రీసెంట్గా కూడా మేము ఇక్కడ టౌన్లో కూడా లోడ్స్ పెరిగిందా, మీరు చెప్పినట్టు కండక్టర్ కట్టడం, ఇటువంటి వాటికి కూడా మేము ఇంప్రూవ్మెంట్, రీప్లేస్మెంట్, డ్యామేజ్ కండక్టర్ కూడా వేస్తున్నాము. అలాగనే కొన్ని డీటెయిల్ పెట్టడానికి కూడా మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఇక్కడ పెట్టడానికి కొంచెం పబ్లిక్ సహకరించట్లేదు. అవి సహకరిస్తే ఇంకా కూడా మేము డీటెయిల్ పెట్టడానికి, ట్రాన్స్ఫర్లు పెట్టడానికి మేము ముందుకు వస్తాము. అవి కూడా కొంచెం కోఆపరేట్ చేస్తే ఇంకా కూడా ట్రాన్స్ఫర్లు పెట్టి ఇంకా నాణ్యమైన కరెంట్ని ఇస్తామని కూడా ఈ సందర్భంలో మీకు తెలుపుకుంటున్నాం. సార్, ట్రాన్స్ఫార్మర్లు పెట్టే విషయంలో ప్రజలు సహకరించట్లేదు అంటున్నారు. ఎలా ముందడుగు వేస్తారు సార్ మీరు? ఈ సమస్య ఇలాగే కొనసాగద్ది కదా, ప్రజలు సహకరించరు. మున్సిపాలిటీ వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి ఆ స్థలం ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో వీలైనంత వరకు మేము మ్యాక్సిమం ఏంటంటే ఎక్కడైతే లోడ్ సెంటర్ ఉంటుందో ఆ సెంటర్ చూస్తాము. దానికి కొంచెం అటు ఇటుగా ఏదో ఒక లొకేషన్ చూసి మున్సిపాలిటీ వాళ్ళు, అంటే అది పెట్టేది కూడా మున్సిపాలిటీ స్థలంలోనే ఉంటుంది కానీ ఎవరి ప్రైవేట్ ల్యాండ్లో పెట్టము. అటువంటిది కూడా మీరు కూడా పబ్లిక్ కూడా కొంచెం కోఆపరేట్ చేస్తే ఇవన్నీ కూడా మేము చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. క్యాపెక్స్ 5,700 ఎలిజిబిలిటీ ఉన్నారు ఇక్కడ మన ఆత్మకూరు డివిజన్ నుంచి. 2,200 స్ట్రక్చర్లు కంప్లీట్ అయినాయి. సెకండైజేషన్ వచ్చి 700 చిల్లర మనకు గ్రిడ్కి కనుక్కున్నాం. అవన్నీ ఏంటంటే ఇప్పుడు అవన్నీ గ్రిడ్ కలిపిన దానివల్ల ఏంటంటే మనకు డే టైము ఇప్పుడు మనకు ఎక్కువగా పవర్ కట్ కూడా ఈ మధ్యకాలంలో మీరు గమనించారో లేదో, డే టైము పవర్ కట్ అనేది కూడా జరగట్లేదు. ఎందుకంటే కూడా ఈ సప్లై మనం గ్రిడ్ కలిపిన దానివల్ల మనకు జనరేషన్ వస్తూ ఉంది. దానివల్ల మనకు ఎక్కడా కూడా ఇంటరప్షన్ ఉండట్లేదు. ఇంకా మనకి ఇచ్చేదానికి అంటే మా నోటీస్కి వచ్చినంత వరకు లాస్ట్ మంత్, ఈ మంత్ ఫస్ట్ వీక్లో కొంచెం గాలులు వచ్చినప్పుడు మటుకు మాకు నైట్ టైం ఇబ్బందులు జరిగినాయి. నా నోటీస్ కూడా వచ్చినాయి. నైట్ మేము వాటిని అటెండ్ అయినాము. అవి కొన్ని వచ్చినాయి. అట్లాగనే టెంపరేచర్ ఎక్కువ ఉన్న దానివల్ల కూడా కొందరు కన్సూమర్స్ కూడా మనకు వినియోగదారులు కూడా లోడ్ కూడా పెంచుకోవడం జరిగింది. అదే ఇందాక నేను చెప్పాను, లోడ్ పెంచుకున్న దానివల్ల కూడా డీటీఆర్లు సెక్షన్ పోవడం కానీ, లైన్ కట్టడం కానీ ఇంకోటి జరుగుతున్నాయి. వాటినన్నిటి కూడా మేము రెక్టిఫై చేసుకొని మేము అడిషనల్గా డీటీఆర్లు కూడా పెడుతున్నాం. ఆ విధంగా పెట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ మేము ఒక 8 డీటార్లు టౌన్లో మాత్రం 8 డీటార్లు పెట్టున్నాం. ఇంకా కూడా శాంక్షన్ అయ్యి ఉన్నాయి. ఇంకా ఎన్ని అవసరం ఉంది సార్? ఇంకా అవసరం అంటే మేము ఇంకా అంటే ఇప్పుడు ఈ సమ్మర్లో మ్యాక్సిమం మేము పెట్టున్నాము. ఇంకా కూడా ఏదన్నా వస్తే వాటిని మేము స్టడీ చేసుకొని, అంటే లోడ్ మనం ట్రాన్స్ఫర్ రీడింగ్ తీసుకొని ఎక్కడైతే లోడ్ వస్తుందో, లేకపోతే రిపీటెడ్గా మాకు కంప్లైంట్స్ ఏ ట్రాన్స్ఫర్ మీద అయితే ఫీజు ఆఫ్ కాస్ట్ వస్తున్నాయో వాటి మీద మేము స్టడీ చేసుకొని వాటికి కూడా మేము డీటెయిల్ పెట్టడానికి
ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అధికారిక అండి మనకు వచ్చేటివన్నీ కూడా ఇప్పుడు వచ్చేటివన్నీ కూడా ఏదైనా గాలులు ఇచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ఓవర్లోడ్ లైన్ కట్ అయినండి ఇటువంటివి కానీ అధికార కోతలు ఏమీ జరగట్లేదు మనం. అదే అండి ఇప్పుడు మనకేంటంటే కొన్ని చెట్లు కూడా ప్రాబ్లం వచ్చి మనకు లైన్లు కట్ అయ్యేది కూడా అదే అటువంటి లైన్లు కట్ అయ్యేదానికి కూడా రీజన్ ఏంటంటే చెట్లు లైన్ కింద ఉన్న చెట్లని అదే మేము ట్రీ కటింగ్ కరెంట్ వాళ్ళ జనపాట్లో మేము చేసే ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఎక్కడైతే చెట్లు ఉన్నాయో లూజ్ లైన్ ఉన్నాయో ఇవన్నీ కూడా మేము ప్రతి వీకు మంగళవారం శుక్రవారము కరెంట్ వాళ్ళ జనపాటాన్ని పెట్టి దాంట్లో కూడా ఇవన్నీ రెక్టిఫై చేస్తున్నాము. వీటిలన్నింటిలో కూడా ఏంటంటే నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేనటివన్నీ మేము కూడా ఈ కరెంట్ వాళ్ళ జనపాట్లో చేస్తున్నాం. ఇంకా ఫండ్స్గా వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉన్నట్టు కూడా మేము రెక్టిఫై చేస్తాం. రీఫండ్ మనకి ఈరోజు ఆత్మకూరు డివిజను రివ్యూకి రావడం జరిగింది. ఇక్కడ ఈ రివ్యూలో మెయిన్గా మేము ఫస్ట్ 24 hours/7 సప్లై ఇవ్వడానికి ఏ విధంగా మనం ఇవ్వగలమో అనే దాని మీద రివ్యూ చేసుకుంటున్నాము. ప్రజలకి అందరికీ కూడా మేము నాణ్యమైన కరెంటుని నిరంతరం ఉండే విధంగా మేము ఇస్తున్నాము. దాంట్లో కూడా కొన్ని లోటుపాట్లు ఉంటున్నాయి కాబట్టి వాటిని ఎలాగా మేము చేసుకోవాలనే దాని మీద కూడా ఈ రివ్యూలో మేము తీసుకోవడం జరిగింది. అట్లాగనే ప్రీవియస్గా ఇంతకు ముందున్న ఇంటరప్షన్స్కి ఇప్పటికీ కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఆ ఇంప్రూవ్మెంట్ కూడా ఏంటంటే ఈ విధంగా మనం కరెంట్ వాళ్ళ జనపాట్లో కానీ మన ఇన్స్పెక్షన్స్ పిఎంఐలు చేయడం కానీ వీటన్నింటిలో కూడా ఈ చెట్టు కొట్టడం అయితేనేమి లూజ్ లైన్స్ లాగడము ఇటువంటి అన్నీ చేసి పిఎంఐ వల్ల కూడా మనం ఇంప్రూవ్ చేసుకొని ఇంటరప్షన్స్ మ్యాక్సిమం తగ్గిస్తున్నాము. ఇంకా కూడా తగ్గించాల్సినవి ఉంటే వాటిని కూడా మేము ప్రోగ్రామ్ చేసుకోవడము ఏ విధంగా చేయాలనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగనే ఈ డివిజన్స్లో అగ్రికల్చర్ సర్వీసెస్ కూడా ప్రయారిటీలో మేము అందరికీ వీలైనంత త్వరగా ఇస్తున్నాము. మాకు యాక్చువల్గా ఈ పెండింగ్ కూడా ఒక 3-4 months పెండింగ్ మాత్రమే ఉంటున్నాయి. అవి కూడా వీలైనంత వరకు 1 month 2 monthsకి వచ్చే విధంగా పెండింగ్ని మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మాకు 701 సర్వీసు ఆత్మకూరు డివిజన్ మొత్తం కలిపి. ఆత్మకూరు డివిజన్ అంటే ఇప్పుడు ఆత్మకూరు సబ్ డివిజను, ఉదయగిరి సబ్ డివిజను, కలిగిరి సబ్ డివిజను ఇవన్నీ కలిపి ఆత్మకూరు డివిజన్ కింద మొత్తం 700 అగ్రికల్చర్ సర్వీసులు ఇవ్వాల్సినవి ఉన్నాయి. అవి కూడా మాకు డిమాండ్ 4 months డిమాండ్ ఉంది. అవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. పట్టి వర్షాలు మటుకు జరుగుతూ ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా వీలైనంత త్వరగా మేము ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగనే ఇప్పుడు గవర్నమెంట్ SC/ST ఓలా అని చెప్పని మనకు PM సూర్య గారు SC/STలకి మనం 100% సబ్సిడీతో ఈ సోలార్ పలకలు బిగించడం జరుగుతుంది. అలాగనే ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఆల్ ఈ ఆత్మకూరు డివిజన్లో 530 సోలార్ పలకలు బిగించడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా మేము సెకనైజ్ చేసి గ్రిడ్లో కలపడం కూడా జరిగింది. అవి వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా బెనిఫిషియర్స్ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఇంకా ఎవరైతే బెనిఫిట్స్ ఇస్తున్నారో వాళ్ళని కూడా మేము ఐడెంటిఫై చేసి అవి పెట్టడానికి ఇంకా ముందుకు వెళ్తున్నాము. అవి కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి మాకు పెట్టమని అడిగితే కూడా వాళ్ళకు కూడా మేము అవకాశం ఇస్తాం. దీంట్లో ఎటువంటి సింగిల్ ఎన్పి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి 2 kilowatts ఎవరైతే SC/STలు ఉంటారో 200 units బిలో ఉండే వాళ్ళకి ఈ పథకం అమలవుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. అట్లాగనే మనకు జనరల్గా అందరూ ఎవరైనా కూడా దాన్ని తీసుకోవచ్చు. దాంట్లో కూడా ఏంటంటే మనకు 1 kilowattకి 30,000 సబ్సిడీ ఉంటుంది. 2 kilowattsకి 60,000 సబ్సిడీ ఉంటుంది. 3 kilowatts అండ్ అబోవ్ వాటికి మటుకు 78,000 సబ్సిడీ ఉంటుంది. ఇవన్నీ కూడా
మీరు ఉపయోగించుకొని సోలార్ పెట్టుకున్న దానివల్ల పర్యావరణానికి చాలా ఉపయోగము. అలాగనే మీకు డే టైం అంతా కన్జంప్షన్ సోలార్ దాకా ఉంటుంది కాబట్టి మీకు బిల్లు కూడా చాలా తగ్గిపోతుంది. ఎక్సెస్ రీడింగ్ వస్తే కూడా మేము మీకు బిల్లులో ఈ మధ్య రీసెంట్గా కూడా మీకు రీఫండ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి అటువంటి స్కీమ్లన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపి చేస్తున్న ఈ స్కీమ్లు కూడా మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.